హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ నేచర్ లవర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకున్నాను. రంప అయితే వచ్చి మనం ఇప్పుడు ఇక్కడ టర్న్ అయితే తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇక్కడ లెఫ్ట్ టర్న్ కూడా ఉంటుంది. ఇక్కడే పక్కనే మీకు చూస్తే ఆటో స్టాండ్ కూడా ఉంది. మనం ఇక్కడి నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. నేనైతే రూట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసినా కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని నేనైతే మొత్తం అంతా రూట్ అయితే పెట్టలేదు. కానీ రంప వచ్చినప్పటి నుండి వాటర్ ఫాల్కి వెళ్ళే వరకు రూట్ అయితే చాలా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మనం రంప వాటర్ ఫాల్కి వెళ్ళడానికి అయితే రాజమండ్రి నుంచి అయితే 61 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి రావడానికి అయితే నేనైతే ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు అసలు. అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ 2:30 అయితే అవుతుంది టైము. ఎండ అయితే మాత్రం చెప్పక్కర్లేదు, విపరీతంగా ఉంది. అలాగే ఇక్కడికి నేనైతే చాలాసార్లు అయితే వెళ్ళాను. ఇక్కడ మనం ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ షాప్లో కానీ లేదంటే బయట సెంటర్ ఉంది కదా, అక్కడి నుంచి కానీ మనం ఏమైనా తినడానికైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి ఏం దొరకవు సరౌండింగ్స్లో. అలాగే మనం ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి అయితే మనం టర్న్ తీసుకోవాలి. మనకి తెలియని వాళ్ళు అయితే ఇక్కడ రైతు భరోసా కేంద్రం కూడా మనం గుర్తుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది తెలియని వాళ్ళ కోసం నేను రంపా నుంచి అయితే రూట్ అయితే వాటర్ ఫాల్కి చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఈ రూట్ చూస్తూ కూడా మనం అయితే వాటర్ ఫాల్ని అయితే చేరుకోవచ్చు. అలాగే మనకి రాజమండ్రి నుంచి రంప వాటర్ ఫాల్కి వెళ్ళడానికి 61 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంత ఎండలో వచ్చినా కూడా మనం ఫైనల్గా వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత అదంతా అయితే మర్చిపోతాం. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మ్యాక్సిమం అందరూ రంప వాటర్ ఫాల్ అనేటప్పటికి కింద ఒకటి చూపిస్తారు. నేను అదే కాదు, పైన కూడా నేను వెళ్తున్నాను. అది కూడా నేను మీకు చూపిస్తాను. అదైతే ఎలా ఉందో మీరే చెప్పండి చూసిన తర్వాత. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే వెళ్ళే వే కూడా మనకి పచ్చని చెట్ల మధ్యలోంచి అయితే చల్లటి గాలిలో అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఇక్కడి వరకు కనిపిస్తున్నాయి. లోపల క్రౌడ్ అయితే చాలామంది ఉంటారు. ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే నేను ఇక్కడైతే ఇంత క్రౌడ్ని అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ వాటర్ ఫాల్కి అయితే నేను చాలాసార్లు అయితే వచ్చాను. కానీ ఇక్కడ ఎంట్రన్స్ గ్రీన్ కలర్ బిల్డింగ్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్ 20 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సైడ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడైతే కోతుంది, చూసారా? క్రౌడ్ అయితే చాలామంది అయితే కనిపిస్తున్నారు. ఇంకా పైకి వెళ్ళేటప్పటికైతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఇది పక్క నుంచి చిన్న వాటర్ ఫాల్ అనమాట. మనకి ఇది వే ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. చుట్టూరు వ్యూ అయితే ఇలా ఉంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు అయితే చాలా బాగుంది. ఇది వాటర్ ఫాల్. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి వాటర్ ఫాల్ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సైడ్న చిన్న టెంపుల్ ఉంది. చీకటి పడిపోయింది, అందుకే అంత క్లియర్గా కనిపించట్లేదు. నేను ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోయాను, కింద అయితే తీయలేదు. మళ్ళీ టైం సరిపోదు కదా అని చెప్పి నేను పైకి వెళ్ళాను అనమాట. అందుకే ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు నేను కిందకు వచ్చేటప్పటికి. ఇది మ్యాక్సిమం అందరూ రంప వాటర్ ఫాల్ అంటే ఇదే అనుకుంటారు, కానీ ఇదే కాదు, ఇంకా పైన ఉంది వాటర్ ఫాల్. దీనికన్నా పెద్ద ఫాల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే పైకి కూడా వెళ్తాను. ఇది మ్యాక్సిమం సరౌండింగ్స్ వాళ్ళకి, అలాగే ఎక్కువ ఇక్కడికి వచ్చే వాళ్ళకి తెలుసు పైన వాటర్ ఫాల్ ఉంటుంది అని. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అంత తెలిసి ఉండకపోవచ్చు. యూట్యూబ్లో కూడా 1-2 వీడియోల్లోనే పైన వాటర్ ఫాల్ చూపించారు. ఇక్కడ రూమ్లో ఉంది కదా బ్లూ కలర్ది, అక్కడ లేడీస్ ఎవరైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే నేనైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది పైనకి వెళ్ళడానికి వే అయితే ఇలా ఉంది. పైకి వెళ్ళిన తర్వాత ఇది సైడ్ నుంచి కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది. లైట్గా అంతలా క్లియర్గా కనిపించట్లేదు.
ఇక్కడ నుంచి నేనైతే ఇంకా కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతున్నాను. మనకి పైనుంచి వచ్చే వాళ్ళైతే అక్కడక్కడ ఇలా కనిపిస్తున్నారు. మనకి ఇవే అయితే మొత్తం అంత లెక్క అయితే ఉండదు. రాళ్ళు ఎక్కుకుంటూ చెట్లను పట్టుకుంటూ ఎక్కాల్సి ఉంటుంది. అలానే అన్ని దగ్గరలా కాదు, కొంత వే అయితే వే ఉంటుంది, కొంచెం అయితే వే అలా ఉండదన్నమాట. మనకి ఇక్కడ చుట్టూరు వ్యూ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో చూడండి మీరు కూడా. ఇది చుట్టూరు వ్యూ మనకి పైన చూడ్డానికైతే ఇలా ఉంది. వే అయితే చూసుకుంటూ కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి, లేదంటే ఏదో ఒకటి తన్నుకొని పడతాం కింద. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ ఫాల్ సైడ్న ఇక్కడ దిగడానికి కూడా ఉంటుంది, బాగుంటుంది. వాటర్ అయితే ఎక్కువ లేదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత అయితే మనకి మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇలా వాటర్ ఫాల్ ఉంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మనం ఇక్కడి నుంచి ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళిపోదాం, మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఫైనల్గా మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎంతసేపు ఉన్నా మనకి ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. ఎక్కడికైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీస్తో అయినా ఫ్రెండ్స్తో అయినా అవి మీకు మంచి మెమరీ కింద గుర్తుంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ నుండి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. పైన ఎలా ఉందో చూద్దాం. మనం పైకి అయితే వచ్చాము. పైకి వచ్చిన తర్వాత చుట్టూరు వ్యూ అయితే మనకి ఇలా ఉంది. ఇది కూడా చూడడానికి అయితే బాగుంది. ఇది పైనుంచి కిందకి చూస్తే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇదే. మనం పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇలా ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి చూస్తే ఇలా కనిపిస్తుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు వస్తే వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది చుట్టూరు వ్యూ. ఇక్కడ నుండి ఇంకా పైకి అయితే వెళ్దామని అనుకున్నాను, కానీ వెళ్ళడానికైతే మనకి అంతలా లేదు. వెళ్ళడానికి కూడా దారే కాదు, అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అవి పడిపోయి ఉన్నాయి. అందువల్ల పైకి అయితే వెళ్ళలేదు. మ్యాక్సిమం పైకి వచ్చే వాళ్ళందరూ ఇక్కడితో డ్రాప్ అయిపోతున్నారు. ఇక్కడి వరకు రావడం కూడా చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇంత పై వరకు అయితే రావట్లేదు. నేనైతే పైన ఎలా ఉంది చూపిద్దామని చెప్పి నేనైతే ఇక్కడి వరకు అయితే వచ్చాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.